ఎవ్రీవన్, ఐఎమ్ నరేష్ ఫ్రమ్ బలరాం ఫుట్వేర్, బంజారాస్, హైదరాబాద్. అయితే ఈ మధ్యకాలంలో మన యూట్యూబ్ లో ఒకసారి ఏం చేశారంటే, మన రీల్ చూస్తుంటే కొత్త చెప్పులు తయారు చేసినట్టు కనబడ్డది. సార్కి అయితే నాకు కాల్ చేశారు, సార్ బలరాం ఫుట్వేర్ అంటే అవునని చెప్పాను. అయితే సార్ ఏమన్నారంటే, నరేష్ గారు నాది కొద్దిగా వెడమకాలు కొద్దిగా వాపు ఎక్కువ ఉంటుందండి, చెప్పులు రెడీ చేయాలి, నేను బయట ఎక్కడ కొందామనుకున్న సైజ్ దొరకలేదండి, మరి మీరు చేస్తారని అడిగితే, సార్ చేద్దాం మీరు రండి సార్ అని చెప్పిన. సార్ సంతోష్ నగర్ అవతల నుంచి వచ్చారు మన దగ్గరికి. అయితే సార్ ఏంటంటే ఇమీడియట్లీ షాప్ దగ్గరకు వచ్చారు. వచ్చేమన్నారంటే, అయితే సార్ది కొలతలు చూసుకున్నా నేను, సార్ చేస్తాను లేదు సార్ అని చెప్పి మొత్తం చెప్పు రెడీ చేసుకోవడం జరిగింది. ఆ సార్కి నేను మోడల్ చెప్పినా సార్ యాక్చువల్ ఏంటంటే, సార్ వచ్చి ఏం చెప్పినట్టు మనకు షూ రెడీ చేయమని చెప్పారు. అయితే నేనేమన్నానంటే, లేదు సార్ ఆ షూ అంటే రెడీ అవ్వదు, మనతో శాండిల్స్ అయితే చేయగలుగుతానని చెప్పారు. అయితే సార్ నేను చెప్పినట్టే ఈ మోడల్ చేయించుకో సార్, మీకు బాగుంటుంది చెప్పిన. సార్ కూడా ఏమన్నారంటే, నాకు ఇంకా షూ భాగంలో కావాలి బాబు, ముంగడేమో ఇట్లా స్టాప్స్ వచ్చినా పర్లేదని చెప్పారు. అయితే సార్ నేను ఏం చెప్పినా అంటే, కొద్దిసేపు ఆలోచించి సార్ ఈ డిజైన్ చేయించుకో సార్, మీకు చాలా బాగుంటుందని చెప్పిన. ఆ సార్ కూడా కొద్దిగా వాపుతో ఏంటంటే నడవలేకపోతున్నారు అనమాట. ఆ సార్కి ఏంటంటే కంపల్సరీ వెనక గ్రిప్ అనేది ఉండాలి. అయితే మెటీరియల్ రెడీ చేసుకున్నా, సార్ వచ్చి షాప్ దగ్గరికి. ఇంకా సార్ ముందే స్టాప్స్ రెడీ చేసిన మొత్తం నేను. ఇంకా సార్ సైజ్ తీసుకోవడానికి మీరు చూస్తున్నారు కదా, ఇదేమో లెఫ్ట్ సైడ్ కాల్ అనమాట, ఇది వచ్చేసి రైట్ సైడ్ కాల్ తొడిగించే చెప్పు. అటు సైడ్ కాల్ కొద్దిగా వాప్ ఎక్కువ ఉంది. అయితే ఇది చూస్తున్నారు కదా మీరు, ఆ సైజ్ అనేది మనం ఏంటంటే, ఆ సార్ కొద్దిగా ఒంగరేడు మన ఏజ్డ్ పర్సన్, సార్ బీజేపీ లీడర్ అంట. అయితే మీరు చూస్తున్నారు కదా, ఇంకా ఇవన్నీ సైజ్ సెట్ చేసుకోవచ్చు మనకి. ఆ సార్ కూడా కొద్దిగా వేసుకొని చూసిర్రు. ఆ సెటప్ అవన్నీ చేయాలంటే ఒక టైం తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, సార్ కూడా మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉంటే ఏమవుతుందంటే, మనకు సార్కి ఎట్లయితే నచ్చుతుందో అట్లా చేయొచ్చు అనమాట. ఆ ఫిట్టింగ్స్ అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే రెండు కాళ్ళు రెండు సేమ్ ఫిట్టింగ్స్ లేవన్నమాట. ఆ లెఫ్ట్ సైడ్ అనేది కొద్దిగా వాప్ ఎక్కువ ఉంది, రైట్ సైడ్ అనేది వాప్ తక్కువ ఉంది. అయితే సార్కి వేయించి నడిపించి కూడా చూపించాను అక్కడ. పర్ఫెక్ట్ నరేష్ గారు బాగుంది అని చెప్పినప్పుడు, సరే సార్ చేద్దాం అని చెప్పేసి ఇంకా సార్ అక్కడ కూర్చోబెట్టి ఈ వర్క్ మొత్తం ఏదున్నా సరే సార్ కండ్ల ముందే అయ్యిందండి. ఈ వర్క్ చేయడానికి మనకి ఏంటంటే 2 days టైం పట్టింది. అసలు సార్ ఏంటంటే ఫస్ట్ రోజు వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు. మనకి ఆర్డర్ ఇచ్చింది ఒక రోజు అయిపోయింది, తర్వాత వచ్చి నెక్స్ట్ డే వచ్చారు. ఆ రోజు ఏంటంటే మన దగ్గర కొద్దిగా వేరే వర్క్ చాలా ఎక్కువ ఉండే. అయితే సార్ రిక్వెస్ట్ చేసిన, సార్ పని చేయండి సార్, సగం వర్క్ అయితే సార్ అక్కడే కూర్చున్నారు. అయితే సార్కి ఏమన్నానంటే, లేదు సార్ టైం పడుతుంది చెప్పిన. సార్ కూడా కొద్దిగా హెల్త్ కొద్దిగా ఇష్యూ అనమాట. అయితే ఏం చేసిన అంటే, సార్ మీరు రేపు రండి సార్ అని చెప్పిన. సార్ రేపు వచ్చారు. అయితే ఈ రోజంతా వర్క్ అయ్యిందండి మన దగ్గర. మీరు చూస్తారు కదా, ఈ వర్క్ అయినంత సేపు సార్ మన దగ్గరనే కూర్చుండండి కంటిన్యూగా. పొద్దున 11 గంటలకు కూర్చుంటే సాయంత్రం దాదాపు 6 అయ్యింది మనకి వర్క్ అవ్వడానికి. ఆ వర్క్ ఏదైతే ఉందో, సార్ కూడా ఏంటంటే ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే, సార్ కూడా పరిచయం అయిపోయారు. నరేష్ గారు ఫోన్ కాల్స్ బాగా వస్తున్నాయి మీకు అని చెప్తే, మీరు చూస్తారు కదా సార్, అందుకే ఆర్డర్లు ఇబ్బంది అవుతున్నాయి మాకు అని చెప్పిన. అయితే ఎవరైతే మన దగ్గర కూర్చుంటారో వాళ్ళకి అర్థమవుతుందండి మన పరిస్థితి ఎలా ఉందన్నది. ఇక సార్ కూడా పాపం చాలా ఓపికగా కూర్చున్నారు. మేము 11 గంటలకు స్టార్ట్ చేసే వర్క్ ఇది సాయంత్రం దాదాపు 6 అయ్యిందండి. మీరు చూస్తారు కదా, మొత్తం ఏది ఉన్నా సరే 100% జెన్యున్ వర్క్ అయిందండి మన దగ్గర. అది వెనక అంత హైట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, సార్కి ఏంటంటే కాలు కొద్దిగా కంఫర్ట్ లేదనమాట. అందుకు సపోర్ట్ కోసం సార్ అలా చేయించుకున్నారు ఇష్టంగా. ఓకే, మీరు చూస్తారు కదా, మొత్తం గమ్ వర్క్ అయితే అవుతుంది. మనం వాడిన మెటీరియల్ ఏదైతుందో 100% జెన్యున్ లేదరండి. ఇలా చేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు ఈ రోజు రేపు, ఎక్కడ లేరండి నిజంగా. ఇది చూడండి, లోపల కుషనింగ్ కూడా కాళ్ళకి సార్కి ఏంటంటే ఆ కాళ్ళకు సాఫ్ట్ ఉండాలని చెప్పేసి లోపల డబల్ కుషనం పెట్టడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మొత్తం వర్క్ అయిన తర్వాత ఇలా చూడండి వర్క్ అయితే. అసలు ఆ వర్క్ కూడా సార్ కూడా లైవ్ లో కూర్చొని చేయించుకున్నారండి. సార్ కూడా ఏంటంటే పాపం చాలా టైం పట్టింది, కానీ చాలా ఓపికను కూర్చున్నారు. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా ఇబ్బంది పెట్ట తప్పదు సార్, ఎందుకంటే ఆ రెండు కాళ్ళు వేరే ఉన్నాయన్నమాట. మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, ఆ పట్టీలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ లెఫ్ట్ సైడ్ చెప్పుకి ఏంటంటే పట్టీలు చాలా పెద్ద పట్టీలు వచ్చినాయి, బ్రాడ్గా వచ్చినాయి. దీన్ని కంపేర్ చేసుకుంటే ఆ పట్టీలకి ఈ పట్టీలకి ఎంత వచ్చిందంటే 2 inches తేడా వచ్చిందండి. మీరు చూస్తారు కదా, మొత్తం జెన్యూన్ లెదర్ ఇది. మొత్తం పాలిష్ వర్క్ అయిన తర్వాత ఇలా అయింది చూడండి వర్క్ ఇది. అసలు ఆ వర్క్ చూస్తుంటే చెప్తున్నా కదా, సార్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, అంత ఎక్సలెంట్ వర్క్ అయిందండి. అది మామూలు వర్క్ కాలే. మొత్తం ఆ స్టాఫ్ మీద స్టిచ్చింగ్ వర్క్ వచ్చింది, వెనక సైడ్ జిప్ వచ్చింది. ఆ సార్ కూడా ఇబ్బంది కావద్దని చెప్పేసి ఆ జిప్ పెట్టడం జరిగింది మనము. ఎందుకంటే సార్ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ముందు భాగంలో వెల్క్రో నుంచి పెట్టుకోవచ్చు, వెనక భాగంలో జిప్ నుంచి పెట్టుకోవచ్చు. 2 స్టాప్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే స్టిచ్చింగ్ వర్క్ అయింది చూడండి రౌండ్ గా. ఫస్ట్ పేస్టింగ్ వర్క్ అయింది, స్టిచ్చింగ్ వర్క్ అయింది, ఇంకా మొత్తం పాలిష్ వర్క్ అయిన తర్వాత మాత్రం మోడల్ అనేది ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి చెప్పులు మనం చెయ్యాలి అంటే బయట చేయలేమన్నమాట, ఎందుకంటే దానికి ఫర్మా కావాలి, అవన్నీ కావాలి. ఇంకోటి ఏంటంటే సార్ది ఏంటంటే ఆ చెప్పుకి ఈ చెప్పుకి ఎంత తేడా ఉందంటే, ఒక 2 inches తేడా ఉందండి. లెఫ్ట్ దానికి ఏమో 2 inches పెద్దదన్నమాట. మీరు చూస్తారు కదా, మొత్తం వర్క్ అయినాక మాత్రం ఇంత ఎక్సలెంట్ వర్క్ అయిందండి. మొత్తం మనం వాడింది అంటే జెన్యున్ లెదర్, అది
100% లెదరు. ఈ మధ్యకాలం చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. దాదాపు ఒక 5-6 ఆర్డర్లు కూడా వచ్చినాయండి మనకి. దాదాపు 10 ఆర్డర్ల దాకా వచ్చినాయి. ఎందుకంటే దాపెడుతున్నారు. ఎందుకంటే ఆ సార్ల ఫోన్లు కూడా నేను కొద్దిగా కస్టమర్స్ ఎక్కువ కాబట్టి రెస్పాన్స్ ఇస్తలేను. ఇప్పుడు చేస్తానండి, వాళ్ళ వరకు కూడా అవుతుంది. ఓకేనా? ఎవరికైనా ఇలాంటి ఆర్డర్స్ ఏమైనా ఉంటే చేయొచ్చు మనము, కానీ మీరు ఒక 10 days టైం అయినా ఇవ్వాలి మీరు నాకు మినిమం. ఓకేనా? సార్ వేసుకున్నాక మాత్రం హ్యాపీ ఫీల్ కాలేదండి, చాలా ఎక్సలెంట్ వర్క్ అయింది. సార్ మాత్రం సాయంత్రం అయింది, మీరు చూడండి వెనక బ్యాక్గ్రౌండ్ లో సాయంత్రం లైట్లు వేసే టైం అయ్యింది. అంతసేపు కూర్చున్నారు మన దగ్గర. చూస్తున్నారు కదా, సార్ కూడా కాళ్ళకి వేసుకున్న తర్వాత కొద్దిగా స్ప్రింగ్ లాగా కొద్దిగా ఆడిచి కూడా చూపించారు. కాళ్ళకి పెట్టవన్నీ బాబు నరేష్ గారు అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. సార్ కూడా మెల్లగా మెట్లు దిగుతూ నేను ఏమన్నా సార్కి ఒక పని చేద్దాం సార్, కొద్దిగా అక్కడ వాక్ చేయండి మీరు, మీకు అర్థమవుతుంది అది ఎట్లా ఉందో మీకు తెలుసా సార్ అని చెప్పిన. సరే నరేష్ గారు అని చెప్పేసి సార్ కూడా వాకింగ్ చేస్తున్నారు. ఇక సార్ కూడా ఏంటంటే ఒక బీజేపీ ఒక లీడర్ అన్నమాట, పెద్ద లీడర్. సార్ కూడా చాలాసేపు మాట్లాడారు మనతోని. ఇదిగోండి ఇలా వాక్ చేసి చూస్తున్నారు. కానీ కాళ్ళకు కూడా సార్కి ఏంటంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కాళ్ళకి వేసుకుని కూడా. ఆ సార్కి ఏంటంటే చెప్పులు దొరుకుతాయి బయట ఇక్కడ కొందామన్నా కూడా. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్ అయితే మన దగ్గర ఇలా ఉంది చూడండి. థ్యాంక్ యూ.